తిరుపతికి వచ్చి మీ ఎలక్ట్రిక్ కార్ని ఎక్కడ ఛార్జ్ చేయాలి అని ఆలోచిస్తున్నారా? ఈరోజు ఒక మంచి రిలయబుల్ ఛార్జింగ్ హబ్ని పరిచయం చేస్తాను, నాతో పాటు వచ్చేసేయండి. ఫ్రెండ్స్, ఇదే తిరుపతిలో ఉన్న ఎలక్ట్రిక్ మొబిలిటీ ఈవీ ఛార్జింగ్ హబ్. హలో సార్. హలో బాగున్నారా? బాగున్నారా? ఫుల్ చేసుకుంటారా? ఫుల్ ఛార్జింగ్ పెట్టి డోర్ ఓపెన్ చేయండి సార్. సో ఎలక్ట్రిక్ మొబిలిటీ ఛార్జింగ్ హబ్కి రాగానే స్టాఫే మనల్ని రిసీవ్ చేసుకుంటారు. మనకి ఎంత ఛార్జింగ్ కావాలి అని అడిగి వాళ్ళే గన్ని అటాచ్ చేసి ఛార్జింగ్ని ఇనిషియేట్ చేస్తారు. ఛార్జింగ్ మొత్తం అయిపోయిన తర్వాత బిల్ ఎంత వస్తుంది అనేది మనకి ఇస్తారు. ఫోన్పే, గూగుల్ పే, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా మనం వీళ్ళకి పే చేయొచ్చు. ఇక్కడ 60 కిలోవాట్వి 3 ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఒక్కో ఛార్జింగ్ స్టేషన్కి 2 గన్స్ ఉంటాయి. అంటే 60 కిలోవాట్ DC ఫాస్ట్ ఛార్జర్ని యూజ్ చేయాలనుకుంటే 6 ఎలక్ట్రిక్ కార్లు ఇక్కడ ఒకేసారి ఛార్జ్ అవ్వగలవు. 6 గంటలు కనుక పనిచేస్తే ఒక్కొక్క ఎలక్ట్రిక్ కార్కి 30 కిలోవాట్ పీక్ అవుట్పుట్ వస్తుంది. దాని తర్వాత ఇక్కడ 240 కిలోవాట్ DC ఫాస్ట్ ఛార్జర్ కూడా ఉంది. దానికి కూడా 2 గన్స్ ఉంటాయి. అక్కడ 2 ఎలక్ట్రిక్ కార్లు ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ 5 7 కిలోవాట్ AC స్లో ఛార్జర్స్ ఉన్నాయి. అండ్ 3 16 amps ఛార్జింగ్ ప్లగ్స్ కూడా ఉన్నాయి. సో ఒకేసారి 13 ఎలక్ట్రిక్ కార్లు, 3 ఎలక్ట్రిక్ 2 వీలర్స్ 3 వీలర్స్ని ఇక్కడ ఛార్జ్ చేసుకోవచ్చు. సో మన కార్కి మొత్తం 100% ఛార్జ్ అయ్యాక కలుద్దాం. కార్ ఇప్పుడే హ్యాండ్ ఓవర్ చేశాను. వెయిట్ చేయడానికి ఇక్కడ ఒక భారీ వెయిటింగ్ హాల్ కూడా ఉంది. ఛార్జ్ అయ్యే వరకు ఇక్కడ మనం వెయిట్ చేద్దాము. సార్ కార్ ఫుల్ ఛార్జ్ అయిపోయింది సార్, కంప్లీట్ అయింది. ఓకే, 20 యూనిట్స్ అయింది కన్సూమ్. ఓకే, మీకు అమౌంట్ వచ్చి 495 అయింది. ఓకే, ఎంత పడ్డది ఒక యూనిట్? 20 రూపీస్ ప్లస్ 80% చేశారు మన దగ్గర. ఓకే, ఎలా పే చేయాలి? మీరు ఫోన్పే ఆర్ గూగుల్ పే ఎలా సార్, క్యాష్ అయినా పర్వాలేదు. ఫోన్పే చేస్తాం. చేయండి. స్కానర్ QR ఉందా? అవును సార్. ఓకే, 495 సార్. ఓకే, అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్ గైస్, మన కారు 100% ఫుల్ ఛార్జ్ అయిపోయింది. అరౌండ్ 1 అవర్ టైం అయితే పట్టింది. వాళ్ళే గన్ని తీసేస్తారు. మనం డబ్బులు పే చేసి తీరిగ్గా కార్లో కూర్చొని వెళ్ళిపోవచ్చు అంతే. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సార్.